చూసారా అండి, ఇది బోటి. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, నా కోసం అని చెప్పి బోటి తెప్పించారనమాట. ఇప్పుడు బోటి ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. చాలామంది దీన్ని బాగానే క్లీన్ చేసుకుంటారు, కానీ వీటిని క్లీన్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు. దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు నేను ఈజీగా చెప్తాను, చూడండి. చూసారా, ఇట్లా ఒకటి మన ఇంట్లో కొబ్బరి చీపురు ఉంటుంది కదా, ఆ కొబ్బరి చీపు పుల్ల ఒకటి తీసుకోవాలి. తీసుకొని బోటి ఉంటుంది కదా, దీని చివర ఇలా పెట్టి ఇలా తీసుకోవాలండి. తీసుకుంటే ఇట్లాగా ఈజీగా ఇట్లాగా అది మనకి పైకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే బోటి మనం రివర్స్ చేసుకుంటాం దీన్ని, అంతే. రివర్స్ చేసుకొని దాని లోపల ఉన్న వేస్టేజ్ మొత్తం కూడా ఏంటంటే మనకి బయటకు వచ్చేసిద్ది. అప్పుడు బోటి బయట నుంచి క్లీన్ అయిపోయిద్ది, మనకి లోపల నుంచి కూడా మొత్తం క్లీన్ అయిపోయిద్ది అనమాట. లోపల పసరు ఉంటుంది కదా, ఆ పసరంతా కూడా ఇట్లా బయటకు వచ్చేసి. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను చూడండి, ఈజీ అనమాట. ఇది ఇట్లా ఉంది కదా, ఇలా పెట్టి ఇలా జస్ట్ ఇలా అనుకోవడమే. ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళకి ఏంటంటే అది లోపలికి వెళ్ళిపోయిద్ది, బట్ ఒకసారి చేశాక ఇంకోసారి చేస్తే ఈజీగా వచ్చేసిద్ది అనమాట. అది బోటి చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి గోంగూర వేసుకుని చేసుకున్నా, నార్మల్గా చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది బోటి. ఇలా మొత్తం కూడా మనం క్లీన్ చేసేసుకున్నాకండి, ఇలా వేడి వేడి నీళ్ళల్లో వీటిని వేసేసుకోవాలి. వేసేసుకుంటే ఒక 5 మినిట్స్ తర్వాత ఏమవుతుందంటే మనకి ఇట్లాగా అవి గట్టి పడతాయి అన్నమాట. నార్మల్గా మనం ఇలా ముట్టుకుంటుంటే జారిపోతుంటాయి కదా, అలా కాకుండా ఇవి స్టిఫ్గా అవుతాయి. స్టిఫ్గా అయినప్పుడు మనం దాన్ని కట్ చేసుకోవడానికి, అంటే పీసెస్ కింద కట్ చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, ఇది మనకి బోటీలో మెయిన్ అనమాట. దీన్ని వేడివేడిగా ఉంటుంది, వేడివేడిగానే తీయాలి. మనం తీసి కట్ చేసేసుకోవాలి. పీసులు కింద కట్ చేసిన తర్వాత మనం ఒక స్పూన్ తీసుకొని అయినా చేసుకోవచ్చు, లేకపోతే మన కత్తిపీట ఉంటుంది కదా, కత్తిపీటతో అయినా కూడా ఇట్లా అనుకుంటూ ఉండాలి. వేడివేడిగా ఉంటుంది అనమాట. ఇలా చేస్తే మనకి పైన ఉన్న ఈ గ్రీన్ కలర్ది మొత్తం కూడా ఫాస్ట్గా వచ్చేసిద్ది అనమాట. కొంతమంది దీంతోనే వండేసుకుంటారని చెప్పి విన్నాను, నేను ఎక్కడా చూడలేదు. కానీ అలా వండుకుంటే బాగోదండి. ఇట్లా ఇదంతా కూడా క్లీన్ చేసేసుకొని చిన్న పీసెస్ కింద, అంటే మనం ఎంత తింటామో అంత పీసెస్ కింద వీటిని కట్ అనేది చేసేసుకోవాలి. చూసారా ఎట్లా వచ్చేస్తుందో ఇదంతా. చూసారా అండి, ఇట్లాగా మనం చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. బోటి చేయడం కొంచెం కష్టమే, కానీ చేస్తూ ఉంటే బాగానే ఉంటుంది. ఇదిగోండి, ఇట్లాగా వేరే ఒక దాంట్లోకి వాటర్ పోయేలాగా తీసుకోవాలి. బోటి మజా అనేది ఎవరికి తెలిసిద్ది అంటే బోటి తినే వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది.